లేటెస్ట్ అప్డేట్స్ ఎప్పటికప్పుడు పొందడానికి బిగ్ టీవీ వాట్సాప్ ఛానల్ ఫాలో అవ్వండి. లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది. రాష్ట్రంలో అధికారంలో ఉన్నప్పటికీ ఆ నియోజకవర్గంలో మాత్రం పార్టీ పరిస్థితి ఆశాజనకంగా కనిపించడం లేదు. అసలే అంతంత మాత్రంగా ఉన్న చోట అసమ్మతి స్వరాలు వినిపిస్తుండటంతో కాంగ్రెస్ శ్రేణుల్లో తీవ్ర గందరగోళం కనిపిస్తోంది. ఇన్ఛార్జ్ మంత్రిని, జిల్లా పార్టీ పెద్దలను టార్గెట్ చేస్తూ డీసీసీ భవన్లోనే అసంతృప్తుల సమావేశం జరగడం పొలిటికల్ సర్కిల్స్లో హాట్గా డిస్కషన్కు కారణమైంది. పార్టీ ఉనికి నామమాత్రంగా మారిన ఆ సెగ్మెంట్లో ఈ పరిస్థితికి కారణమేంటి? గత 4 దశాబ్దాల్లో అక్కడ కాంగ్రెస్ గెలిచింది ఒకే ఒక్కసారి. అలాంటి చోట గ్రూప్ వార్ వెనుక లెక్కలేంటి? కరీంనగర్ అసెంబ్లీ నియోజకవర్గం ఎన్నికలు జరిగిన ప్రతిసారి ఈ నియోజకవర్గం రాష్ట్ర స్థాయిలో హాట్ టాపిక్ గా ఉంటూ వస్తుంది. 2023 ఎన్నికల్లో మాజీ మంత్రి గంగుల కమలాకర్, ప్రస్తుత కేంద్ర మంత్రి బండి సంజయ్లు తలపడటంతో ఆ సెగ్మెంట్ పొలిటికల్ క్రేజ్ మాత్రం పెరిగింది. అంతకుముందు 2 ఎన్నికల్లో కూడా బండి సంజయ్ బీజేపీ నుంచి పోటీ చేసిన గంగుల చేతిలో పరాజయం మూటగట్టుకున్నారు. అయితే గత ఎన్నికల్లో ఆయన ఎంపీ హోదాలో ఉండి ఎమ్మెల్యేగా బరిలోకి దిగటంతో కరీంనగర్ అందరి దృష్టిని ఆకర్షించింది. అయితే మూడోసారి కూడా బండి సంజయ్కి అసెంబ్లీ మెట్లెక్కే అవకాశం రాలేదు. అటువంటి చోట అధికార కాంగ్రెస్ పార్టీ పరిస్థితి అంతంత మాత్రమే. గత 3 ఎన్నికల్లో హస్తం పార్టీకి 3వ స్థానమే దక్కింది. అసలు టీడీపీ ఆవిర్భావం తరువాత 1983 నుంచి జరిగిన 10 ఎన్నికల్లో కరీంనగర్లో కాంగ్రెస్ గెలిచింది ఒక్కసారి అంటే అక్కడ ఆ పార్టీ పరిస్థితి అర్థం చేసుకోవచ్చు. గత అసెంబ్లీ ఎన్నికల్లో ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా హస్తం పార్టీ హవా కొనసాగి ఆ పార్టీ 8 సీట్లలో విజయం సాధించింది. అయితే కరీంనగర్లో మాత్రం ముక్కి మూలిగి త్రుటిలో డిపాజిట్ దక్కించుకుని 40,000 ఓట్లు సాధించి 3వ స్థానానికి పరిమితమైంది. టీడీపీ నుంచి తొలిసారి కరీంనగర్ ఎమ్మెల్యేగా గెలిచి కారెక్కిన గంగుల కమలాకర్ తన విజయ పరంపర కొనసాగిస్తూ మొన్నటి ఎన్నికల్లో 4వసారి ఎమ్మెల్యే అయ్యారు. బీజేపీ నుంచి కరీంనగర్ ఎంపీగా ఉన్న బండి సంజయ్ రంగంలోకి దిగిన ఎమ్మెల్యేగా మాత్రం గెలవలేకపోయారు. సరైన ప్రణాళిక లేకపోవటం, ఎన్నికల దగ్గరకొచ్చాక అభ్యర్థిని ప్రకటించడం వల్లే కాంగ్రెస్ కు ఆ పరిస్థితి వచ్చిందని అప్పట్లో ఆ పార్టీ నేతలే అభిప్రాయపడ్డారు. అయితే రాష్ట్రంలో పార్టీ అధికారంలోకి వచ్చిన తరువాతైనా కరీంనగర్లో పరిస్థితి చక్కబడుతుందని ఆశించిన కాంగ్రెస్ కార్యకర్తలు ఏడాది గడిచినా ఏమాత్రం మార్పు కనిపించడం లేదని వాపోతున్నారు. పార్టీ పుంజుకోవటం మాట అటుంచితే పుండు మీద కారం చల్లినట్టుగా పార్టీ నియోజకవర్గ ఇన్ఛార్జ్ పురుమల్ల శ్రీనివాస్ అసమ్మతి రాగం అందుకోవటంతో కాంగ్రెస్ క్యాడర్లో అయోమయం మొదలైందట. విపరీతమైన పోటీ ఉన్నప్పటికీ కాంగ్రెస్ పార్టీలో చేరిన కొన్ని రోజుల వ్యవధిలోనే పురుమల్ల శ్రీనివాస్ ఎమ్మెల్యే టికెట్ దక్కించుకోగలిగారు. భూకబ్జా లాంటి ఆరోపణలతో వివాదాస్పద నేతగా పేరున్న శ్రీనివాస్ అభ్యర్థిత్వాన్ని స్థానిక నాయకత్వం వ్యతిరేకించినప్పటికీ పార్టీ పెద్దలు ఆయన వైపే మొగ్గు చూపారు. బీఆర్ఎస్, బీజేపీ పార్టీలు ఒకే సామాజిక వర్గానికి టికెట్ ఇవ్వడంతో అదే బాటలో కాంగ్రెస్ కూడా సేమ్ సామాజిక వర్గానికి చెందిన పురుమల్లకు టికెట్ ఇచ్చింది. ఎన్నికలకు ముందు గట్టి పోటీ ఇస్తాడని అంతా భావించినప్పటికీ ఆయన పెద్దగా ప్రభావం చూపలేకపోయారు. అంతకుముందు జరిగిన 2 అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీకి లభించిన ఓట్ల కంటే పురుమల్ల శ్రీనివాస్ కాస్త ఎక్కువ ఓట్లు సాధించారు తప్ప సొంత ఓట్లేమీ లేవనే అభిప్రాయం వ్యక్తమైంది. అధికారం వచ్చిన కొత్తలు పార్టీ పెద్దగా పట్టించుకోకపోవడంతో ఆయన సైలెంట్ గా ఉండిపోయారు. అయితే ఓడిన అభ్యర్థులే ఆయా నియోజకవర్గాల్లో ఇన్ఛార్జీలుగా ఉంటారని సీఎం రేవంత్ ప్రకటించడంతో మళ్లీ కాస్త యాక్టివ్ అయ్యారాయన. అప్పటి నుంచి నిన్న మొన్నటి వరకు అంతా బాగానే సాగింది. అయితే సడన్ గా పురుమల్ల నియోజకవర్గ స్థాయి కార్యకర్తల సమావేశం అంటూ హడావిడి చేసి జిల్లా కాంగ్రెస్ కార్యాలయంలోనే ఓ మీటింగ్ ఏర్పాటు చేశారు. ఆ సమయానికి మీడియాను అనుమతించకుండా ఇంటర్నల్ పేరుతో నడిపించారు. సమావేశానికి వచ్చిన నేతలు, కార్యకర్తలను ఉద్దేశించి సుదీర్ఘ ప్రసంగం కూడా చేశారట. ఆ స్పీచ్ మొత్తం ఆత్మస్తుతి, పరనింద అన్నట్లుగా సాగిందంటున్నారు. జిల్లాకు ఇన్ఛార్జ్ మంత్రిగా ఉన్న ఉత్తమ్ కుమార్ రెడ్డిపై జిల్లాకు చెందిన ఓ మంత్రిని పరోక్షంగా ఉద్దేశిస్తూ ఘాటైన వ్యాఖ్యలు చేశారట.
కాంట్రాక్టు పనులు కార్యకర్తలకు ఇవ్వకుండా మొత్తం ఆ మంత్రికి చెందిన వారి పనులు చేస్తున్నారని, క్యాడర్ను రెచ్చగొట్టే ప్రయత్నం చేశారనే ప్రచారం జరుగుతోంది. నియోజకవర్గంలో సమర్థవంతమైన నేతలమని చెప్పుకుంటున్న వారు గత ఎన్నికల్లో కరీంనగర్ కార్పొరేషన్లో ఒక్క కార్పొరేటర్ను కూడా ఎందుకు గెలిపించలేకపోయారని విమర్శలు గుప్పించారట. అదే సమయంలో రాష్ట్ర కాంగ్రెస్ ఆధ్వర్యంలో చలో రాజ్ భవన్ కార్యక్రమానికి ముఖ్య నేతలు రావాలని పీసీసీ ఆదేశించింది. దాన్ని పట్టించుకోని పురుమల్ల శ్రీనివాస్ అసెంబ్లీ నడుస్తున్న తరుణంలో జిల్లా కాంగ్రెస్ కార్యాలయంలోనే ఈ సమావేశాన్ని నిర్వహించడంపై సీనియర్ నేతలు అసహనం వ్యక్తం చేశారట. డీసీసీ అధ్యక్షుడికి, నగర అధ్యక్షుడికి చెప్పకుండా సమావేశం ఎలా నిర్వహిస్తారు? పార్టీలోకొచ్చి ఏడాది కూడా కాకుండానే ఎవరిని అడగకుండా ఇలాంటి మీటింగ్లేంటని పార్టీ పెద్దలకు ఫిర్యాదులు చేశారట. అసలు సమావేశం నిర్వహించడానికి పురుమల్ల శ్రీనివాస్కున్న అర్హతలేంటని పలువురు నేతలు సీరియస్ గా ప్రశ్నిస్తున్నారు. ఏళ్ల తరబడి పార్టీని నమ్ముకుని పనిచేసిన తమను కాదని కొత్తగా వచ్చిన వారిని నెత్తిన పెట్టుకుంటే ఇలాగే ఉంటుందని కొందరు నేతలు అక్కసు వెళ్లగక్కుతున్నారు. అసెంబ్లీ ఎన్నికల్లో ఎవరినీ కలుపుకుని పోకుండా, ఓటర్లకు కనిపించకుండా, కనీసం కాంగ్రెస్ లీడర్లకు కూడా దొరకకుండా తిరిగిన వ్యక్తి పార్టీ నాయకులపై విమర్శలు చేయటం ఏంటని పీసీసీకి ఫిర్యాదులు చేస్తున్నారట. ఛత్తీస్గఢ్ సీఎం కరీంనగర్లో ఎన్నికల ప్రచారానికొస్తే కనీసం 1000 మందిని సమీకరించలేని పురుమల్ల పెద్ద నాయకులు రాకపోవటం వల్లే ఓడిపోయానని అంటుండడంపై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. రేవంత్ రెడ్డి తన నియోజకవర్గంలో ప్రచారానికి రాకపోవటాన్ని ఆయన ఎత్తి చూపటం క్యాడర్ ఆగ్రహానికి కారణమవుతోంది. ప్రభుత్వం తరపున జిల్లాకు బాస్ లాంటి ఇన్ఛార్జి మంత్రిపైనే నేరుగా విమర్శలు చేసేంత ధైర్యం ఎవరిచ్చారు? పురుమల్ల శ్రీనివాస్ వ్యాఖ్యల వెనుక ఎవరున్నారు అనేది కరీంనగర్ కాంగ్రెస్ లో ప్రస్తుతం హాట్ టాపిక్ గా మారింది. ఇది ఆరంభం మాత్రమే. ఇంకా 2-3 సమావేశాలు జరుగుతాయని పురుమల్ల సమావేశంలో ప్రసంగిస్తూ పేర్కొన్నారట. మరి ఆయన మరిన్ని మీటింగ్లు పెట్టడం ఏమో గాని ఇన్ఛార్జి మంత్రి, పార్టీ పెద్దలను టార్గెట్ చేసిన పురుమల్లపై పీసీసీ ఎలాంటి చర్యలు తీసుకుంటుందనేది కాంగ్రెస్ శ్రేణుల్లో చర్చనీయాంశంగా మారింది. For more videos like this, subscribe Big TV channel.